విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాబోయే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో తమ ప్యానెల్ తో పోటీ చేస్తున్నట్లు ఫోరం ప్రతినిధులు ప్రకటించారు. వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్ వైద్యులు కలిసి సిద్ధాంతపరంగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ఫిబ్రవరి 9న ఆన్లైన్ విధానంలో జరగనున్న ఏపీఎంసీ ఎన్నికల్లో 13 స్థానాలకు తమ అభ్యర్థులు నిలబెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50,504 మంది నమోదైన వైద్యులు అరగంట వ్యవధిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని 3 దశల ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుందని వివరించారు. సులభతరమైన రిజిస్ట్రేషన్ విధానం, నకిలీ వైద్యుల నుండి ప్రజలను రక్షించడం, యువ వైద్యులు ప్రభుత్వం మధ్య వారధిగా నిలవడం తమ లక్ష్యమని పీడీఎఫ్ నేతలు పేర్కొన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి 13 మంది వైద్యులు పోటీలో ఉన్నారని, తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని వారు వైద్యులను కోరారు. ఎన్నికలు జరగలేదు గతంలో. సో వాటికి వరకు కొంతమంది కోర్టులో కేసేసి ఇట్లా జరిపించమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఈ జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో మేమందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ప్రభుత్వ డాక్టర్ కానీ, లేకపోతే ప్రైవేటు వైద్యులు కానీ, ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేమందరం ఒక సంఘంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అని ఒక ఫోరంగా ఫామ్ అయ్యి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అనమాట. కారణం ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో చేయించాలని, ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ ఒక క్రమ పద్ధతిలో జరిగించాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాలన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని లోపాలని చాలా సమయం తీసుకుంటుంది అక్కడ. అట్లాగే క్వాకరీకి అంటే క్వాకరీ వాళ్ళు కూడా కొంత మా యొక్క వైద్య వృత్తికి ఇష్టం జరుగుతుందని మేము అందరం భావించాం. కాబట్టి దానికి కూడా వ్యతిరేకంగా మేము కొంచెం స్థిరమైన నిర్ణయాలతో ముందుకు పోదాం. సో మాతో కలిసి వచ్చిన మా యొక్క ఐడియాలజీతో కలిసి వచ్చిన అందరం కలిసి ఒకే ఐడియాలజీతో అందరం కలిసి ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ఫామ్ అయ్యాం. మేము అన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుల్ని కూడా కలవడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలన్నింటినీ మేము ముందుకు తీసుకుపోతామని, పరిష్కారం కొరకు మేము మా సంఘం గట్టిగా కృషి చేస్తుందని చెప్పేసి మేము పత్రికా అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రోహిత్ కర్నాటి, ఎండి జనరల్ మెడిసిన్. నేను కావలిలో ఉంటాను అండ్ అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి. అయితే ఈరోజు మేము కావచ్చు, నేను కావచ్చు, నాతో పాటు మా టీమ్ ఆఫ్ డాక్టర్ ఇక్కడ మేము అందరం ఎందుకు అసెంబ్లీ అయ్యామనంటే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు 20 సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేదు అని అంటే అది కేవలం నిర్లక్ష్యం వల్లనే జరగలేదు. అది ఇటు మా డాక్టర్ సైడ్ నుంచి కావచ్చు, అటు మిగతా వాళ్ళ సైడ్ తెచ్చుకోలేదు ఎవరు. ఒక ప్యానెల్, నామినేటెడ్ ప్యానెల్ ఎన్నుకుంటారు. ఆ నామినేటెడ్ ప్యానెలే సంవత్సరాల తరబడి వాళ్లే చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కఠినత్వం కానీ, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టుగా మీ విషయాలు కానీ, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు లక్షల్లో ఉన్నారండి. కానీ టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎంత? జస్ట్ 55,000 మంది. దానికే ఈ కొలమానం. మేము ఎందుకు చెప్తున్నామనంటే, లక్షలు, ఒక 5-6 లక్షల్లో ఉండే డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేసుకోకుండా ఎందుకు వల్ల అనంటే ఈ కఠినమైన ప్రాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీజులు కావచ్చు, లేదా దానికి పట్టే టైం కావచ్చు, ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట ఫారిన్ కంట్రీస్లో చదువుకొని వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా చాలా కఠినమైన ఇబ్బంది ఇక్కడ ఉంది. కాబట్టి దాన్ని సులభతరం చేయాలి, వాళ్ళందరినీ కూడా మన రిజిస్టర్ ప్యానెల్లో పెట్టుకోవాలి మనకి ఆంధ్రప్రదేశ్లో అని ఇలాంటి మేము ఒక 13 ఎజెండాలు మేము రెడీ చేసుకున్నాము. అది పత్రికాముఖంగా మీకు అందరికీ కూడా మేము ఇస్తాము. అయితే దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడ అసెంబ్లీ అయింది ఏంటంటే, నామినేషన్ ప్రక్రియకి ఈరోజు చివరి రోజు కాబట్టి మాలో చాలామంది ఇంతకుముందు నామినేషన్ వేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు నామినేషన్ వేసి టోటల్గా ఒక 13 మంది ఫుల్ ప్యానెల్తో మేము ఇలా వెళ్తున్నాము. దీనిలో మిగతా ప్యానెల్స్కి మా ప్యానెల్కి డిఫరెన్స్ ఏంటి, మాకున్న ప్రత్యేకత లేదా మా బలం ఏంటి అంటే, మిగతా ప్యానెల్స్కి మా ప్యానెల్స్లో మా ప్యానెల్ వరకు చూసుకుంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, దాంతోపాటు డిఫరెంట్ అసోసియేషన్స్. ఇప్పుడు మనకి 3 హెల్త్ డిపార్ట్మెంట్లో 3 వింగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. 3 వింగ్స్లో నుంచి నేను యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి సంబంధించి ఏపీయూపీ డాక్టర్స్ జేఏసీ అని ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. అలాగే ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ డాక్టర్ రవీంద్ర అక్కడ నాయకుడు కూడా దీనిలో భాగం అవుతున్నారు. అలాగే మాలాగా లైక్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు బాబ్జీ శ్యామ్ గారు మాట్లాడినట్టుగా జీడీఏ ఏపీ అని వాళ్ళు కూడా 3 అసోసియేషన్స్, దాంతోపాటు అదర్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, యంగ్స్టర్స్ అండ్ సీనియర్ పర్సన్స్ అందరూ కలిసి మేము ఇలా ముందుకు రావాలనుకుంటున్నాం. దీనిలో భాగంగా ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు, మా దగ్గర ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మేమందరం కూడా వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే. మా ప్రత్యేకత ఏంటంటే, అలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ గైడెన్స్తో, నారాయణరావు గారు కానీ ఇలాంటి వాళ్ళ గైడెన్స్తో మేమందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా
13కి 13 మేము గెలుపు సాధించి టోటల్ ఉన్న 19 మంది మెంబర్స్ దాంట్లో 6 నామినేటెడ్ అండ్ 13 ఎలెక్టివ్ కాబట్టి 13కి 13 ప్యానల్ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మెడికల్ ఎథిక్స్ పెంచాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో స్టాండర్డ్స్ అనేవి మార్చాలి. అక్కడ ఉన్న కఠినమైన ప్రాసెస్లన్నీ కూడా సులభతరం చేసి అందరికీ యాక్సెసిబుల్కి వెళ్ళాలి. నాన్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ సర్టిఫికేట్ లేకుండా చదువుకోకుండా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలు లేదా పల్లెటూర్లలో ఎవరైతే ఆరోగ్యాలు కొల్లగొడుతున్నారో వాళ్ళ మీద కూడా కన్ను ఎర్ర ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా దాని మీద కూడా మేము కఠినమైన రూల్స్ అండ్ చట్టాలు తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లోనని మేమందరం కూడా ఒక మాట అనుకొని ఒక ప్యానల్లా ఫామ్ అయ్యి మెయిన్ మా ప్యానల్ పేరు ఏంటంటే పీడిఎఫ్ అంటే అందరికీ కూడా చాలా ఈజీగా రీచబుల్ అవుతుంది. పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్ ఫోరం. పీడిఎఫ్ ప్యానల్ అని అంటే అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందని అందరం అనుకొని ఇలా ఫామ్ అయ్యాము. సో మేము అందరినీ అప్పీల్ చేసుకునేది ఏంటంటే స్టేట్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మాకు ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ దిశని ఖచ్చితంగా మార్చేదానికి మాకందరికీ కూడా మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మాలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరితో 13 మందితో మేము ఫుల్ ప్యానల్లో వెళ్తున్నాము. 13కి 13 మేము సాధించుకోవాలంటే మీ ఎంకరేజ్మెంటు మీ ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పావని ఉప్పలపు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఈరోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈ రోజు ఓటు అనేది మీ అందరికి ఎంత ముఖ్యమో, డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా సిస్టమ్ అనేది. కానీ 20 ఏళ్ళుగా గత 20 సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్ జరగలేదు. వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు. అలాగే ఇక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు డాక్టర్స్. ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది. మీరు రోజు చూస్తున్నారు మీ మీడియాలో, ఎక్కడ ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడటానికి 100% ఇష్టపడతాడు. ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు బ్లేమ్ చేయటము, కన్స్యూమర్ ఫామ్కి తీసుకెళ్ళటము జరుగుతుంది. ఈరోజు మేము పీడిఎఫ్ తరపు అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్స్ తరపున ఈ 13 మంది డాక్టర్స్ దీన్ని కఠినమైన చర్యలు ఎవరైనా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా చెయ్యెత్తాలన్నా, ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేస్తే కరెక్టే, తప్పు చేస్తే ఎవరైనా ఆన్సరబులే, కానీ డాక్టర్ ఏమీ భగవంతుడు కాదండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు మీకు అందరికీ తెలుసు. దాదాపు 1600 మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఒక్క విషయం, కోవిడ్లో చాలా మంది ట్రీట్మెంట్ చేశారు, చనిపోయారని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కోవిడ్లో చేస్తే మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతోమంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలా మంది సోల్జర్స్కి మనం సెల్యూట్ చేస్తాం. అంతకన్నా ఎక్కువగా మనం స్మరించుకోవాల్సి మనం ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే మనందరి మనం అజ్యూర్ చేసింది డాక్టర్ కమ్యూనిటీ. అలాంటి డాక్టర్ కమ్యూనిటీకి సమాజం ఏమి గౌరవిస్తుందా? మనందరూ డాక్టర్స్ రైట్స్ ఎక్కడా కాలు రాస్తుంది. చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్లో డాక్టర్స్ ఉండట్లేదు. FRS ఇలాంటి ఇబ్బందులు పెట్టి డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అండి. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రొఫెషన్ డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ రైట్స్ లేబర్ లాస్కి ఎగనెస్ట్గా 24 గంటల మొన్న చూసాం మనం పైలట్స్ వాళ్ళకి సరైన నిద్ర ఉండాలి అని చెప్పి ఇండిగో ఇన్స్టిట్యూట్ దేశాన్ని కుదిపేసి, అలాగే ఎందుకు పైలట్కి అంత నిద్ర కంపల్సరీ, ఫెటీగ్ రాకూడదు, అలసిపోకూడదు అని ఎంత జాగ్రత్త పాటిస్తున్నారు. 200 మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. మరి డాక్టర్స్ చేతిలో పేషెంట్ ప్రాణాలు ఉండవండి. ఈ ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలు అడ్డు వేసి పోరాడుతున్న డాక్టర్స్ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యం కాదా? సో డాక్టర్స్ సరైన రెస్ట్ ఉండాలి, సరైన డ్యూటీ టైమింగ్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపిస్తాం. ఒక గాజు బొమ్మలాగా డాక్టర్స్ని అందరూ రాళ్లతో కొట్టడం అనేది జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి పోరాడతాం. ఎందుకంటే ద అపెక్స్ కమిటీ ఈజ్ ద మెడికల్ కౌన్సిల్. ఎవరికైనా ఏ డాక్టర్ మీదైనా కంప్లైంట్ ఉంటే వెళ్ళేది మెడికల్ కౌన్సిల్. డాక్టర్ మీద కంప్లైంట్ చేసే ప్రతి వాళ్ళు వెళ్ళాల్సింది కోర్టులకు కాదు, ఆర్ఎల్స్ ఇంకెక్కడికి కాదు, మెడికల్ కౌన్సిల్కే వెళ్ళాలి. కానీ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతుందనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు మనం డాక్టర్స్ మీద దాడులు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు, కోర్టులకి లాగటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ మేము స్ట్రిక్ట్గా ఖండిస్తూ ఒక ప్రత్యేకమైన లీగల్ సెల్ని ఫామ్ చేస్తామనేది మా ఎజెండాలో ముఖ్యమైన భాగం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీస్లో చేసి వచ్చిన డాక్టర్స్, ఫారెన్ సర్వీసే కాదు, ఇండియాలో మన రాష్ట్రంలో కంపల్సరీ రూరల్ సర్వీస్ అనే ఒక బానిసత్వంలాగా కఠినమైన ఒక లా లాగా పెట్టేసి ఉంచారు. ఏ డాక్టర్ అయినా 5.5 సంవత్సరాలు చదువుతాడు, కష్టపడి ఇంటర్న్షిప్ చేస్తాడు. చేసిన తర్వాత బయటకు అప్పటికే తనకి యవనం అంతా అయిపోతుంది, 26-27 ఇయర్స్ వచ్చేస్తాయి. తనకి వెంటనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అలా కాకుండా
కంపల్సరీ రూరల్ సర్వీస్ అనే ఒక చేతులకి సంకలు వేసినట్టు కట్టుబడేస్తున్నారు. పీజీ చదువుకున్నా, పీజీకి ముందు కానీ పీజీ తర్వాత కానీ కంపల్సరీ రూరల్ సర్వీస్ చేయాలి. ఎస్, రూరల్ సర్వీస్ చేయడానికి మేము ఓకే, మేము చేస్తాము, చేయమని ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ అది కంపల్సరీ అని చేతులు కట్టి బలవంతంగా మెడలు వంచి ఎప్పుడు చేయించుకుంటే వాలంటరీ. జీవితాంతం చేసేది డాక్టర్సే, వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలి. అలాంటిది యంగ్ డాక్టర్స్ అండి, ఇప్పుడు ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కంపల్సరీ సర్వీస్ 1 సంవత్సరం ఓకే, 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఎదురు చూసిన స్టూడెంట్స్ కూడా ఇంకా ఉన్నారు. ఈ రోజు నేను ఎంతోమంది స్టూడెంట్స్ని కలిశాను, వాళ్ళందరూ మాటలు వింటే నాకు చాలా బాధేసి. 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం రిజిస్ట్రేషన్. ఎందుకు రిజిస్ట్రేషన్ ఇవ్వరండి? చదువుకొని డిగ్రీ పాస్ అయ్యారుగా, వాళ్ళ మార్క్స్ వస్తేనే కదా పాస్ అయింది, బయటకు వచ్చింది. రెన్యువల్ చేయించుకోవడానికి కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్స్. కంపల్సరీ మనం అందరం గట్టిగా నిలబడి మన డాక్టర్స్ని మనం కాపాడుకుందాం. ప్రతి డాక్టర్ మా ప్యానల్కి ఓట్ చేస్తే మేము ఖచ్చితంగా మీ గొంతు అవుతాం. ప్రాబ్లం వస్తే యూ విల్ బీ యువర్ వాయిస్. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీకు ఒక షీల్డ్ లాగా మేము వర్క్ చేస్తాం. పీడిఎఫ్ ప్యానల్ నుంచి తరపున నేను మీకు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, విల్ బీ యువర్ వాయిస్ అండి. ప్రతి డాక్టర్ గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్గా ఉంటేనే మనం ఎప్పుడైనా సరే మన ఇబ్బందుల నుంచి ఎదుర్కోగలుగుతాము, ప్రగతి సాధిస్తాము. అలాగే ప్రతి డాక్టర్కి ఒక కవచంలాగా పీడిఎఫ్ వర్క్ ప్రతి డాక్టర్ గొంతులాగా ఈ పీడిఎఫ్ వర్క్ చేస్తుందని తెలియజేస్తుంది. మరొక ముఖ్య గమనిక అండి, మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ ఆన్లైన్లో జరగబోతుంది. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీరు మీ ఓట్ని కాస్ట్. అయితే 3 స్టెప్ ఓటీపీ వెరిఫికేషన్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్ మేము లింక్ అందరికీ షేర్ చేస్తాము. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్కి ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ ఓటీపీతో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు 13 మెంబర్స్ అండి. సో 13 మందిని మీరు ఆప్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. 13 నుంచి మీరు ఓట్ చేయలేరు. 13 మందిని మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటే మా ప్యానెల్లో ఉన్న 13 మందికి మీరు ఓటు వేయండి. ఆ తర్వాత ఓట్ వేసిన తర్వాత అది ఖచ్చితంగా గ్రీన్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మందికి మీరు ఓట్ వేశారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓటింగ్ డన్ అని చెప్పినప్పుడు మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు క్లియర్ చేసిన తర్వాత మాత్రమే అవన్నీ రిజిస్టర్డ్ లాక్ అవుతాయి. లాక్ అయిన తర్వాత కరెక్ట్గా 30 నిమిషాల గ్యాప్ మాత్రమే మీకు ఉంటుంది. 30 నిమిషాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా క్లోజ్ చేయాలి. అలాగే ఒక ఓటీపీ వ్యాలిడ్ టైం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనందరూ డాక్టర్స్ దయచేసి 1 టైమేనండి, మళ్ళీ మీరు రిపీట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఒక్కసారే ఓట్ చేయగలుగుతాము, మీ ఓట్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు ఓట్ చేయొచ్చు. ఓటింగ్ టైం మాత్రం మీకు ఒక్కసారి ఓపెన్ చేసాక 30 మినిట్స్ మాత్రమే. ఒక్కసారి ఓటీపీ వచ్చిన తర్వాత 1 మినిట్ మాత్రమే. జాగ్రత్తగా చూసుకొని మీరు ఓట్ చేస్తారని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఫస్ట్ టైం యాజ్ ఎ విమెన్ లీడర్ నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. కంపల్సరీ ప్లీజ్ ఓట్ చేయండి, మా పీడిఎఫ్ ప్యానల్ని గెలిపించుకోండి. మీకు అండగా మీకు తోడుగా ఉంటుందని. ఇప్పుడు మా డాక్టర్స్ చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్గా చెప్పారు. దాంతోపాటు ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ అనేవి ఈ రోజుతో ముగిసిపోయినాయి. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అనండి, ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక లింక్ అఫీషియల్గా షేర్ చేస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ వెరిఫై ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఓటు వేయగలమా అంటే అలా ఏం లేదు. మనము వ్యాలిడ్ ఓటరా కాదా అని తెలుసుకోవటం కోసం ఒక లింక్ షేర్ చేస్తున్నారు. దాంట్లో మనం ఓటీపీ ఇచ్చి ఒకసారి మనకు కూడా ఓటు ఎలా వేయాలనే ఎక్సర్సైజ్ కూడా ఈ ఓటీపీ ఇచ్చి చేసుకుంటే మనకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సీనియర్ డాక్టర్ అది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది, మీరు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ 2026కి రిజిస్టర్ అయినారు ఓటర్గా అని చెప్పి వస్తుంది. అదొక అక్నాలెడ్జ్ అందరికి డాక్టర్స్ అందరికీ కూడా ఒక అష్యూరెన్స్. ఆ తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ½ అన్ అవర్ మాత్రమే ఓటింగ్ వేయడానికి టైం ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఫిబ్రవరి 9వ తేదీ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. మనం ఒక ½ అన్ అవర్ టైం స్లాట్ ఇస్తారు మనకి. ఫస్ట్ ఓటీపీ ఇచ్చిన దగ్గర నుంచి అరగంట సేపు మాత్రమే టైం ఉంటుంది. ఒకవేళ 10 నిమిషాల్లో కానీ మనం కానీ ఓటింగ్ వేయకుండా ఒక 10 మందికో 5గురికో వేసిన తర్వాత మిగతా 3 మళ్ళీ కొంచెం వేద్దామని అంటే మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అరగంట రాదు. ఆల్రెడీ మనం 20 నిమిషాలు ఇంతకుముందు వాడాము కాబట్టి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంటే ఆ 10 నిమిషాల్లో మిగతా ఓట్లు మనం పోల్ చేయాలి. టోటల్గా 13 ఓట్లు వేయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు స్టేట్లో ఉన్న ప్రతి డాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే అందరికీ ఉన్న కన్ఫ్యూజను, నాకు నచ్చిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ ఒక డాక్టర్కి వేసేసి వదిలేయచ్చు కదనని. అలా కాదండి, ఖచ్చితంగా మన ఓటు వ్యాలిడ్ అవ్వాలి అని అంటే 13 మందికి ఖచ్చితంగా వేయాల్సిందే. ఏ 13కి వేస్తారనేది మీ ఇష్టము. మా ఒక్క ప్యానెల్లో 13 మందికి వేసి మాకు సపోర్ట్ చేసినా పర్లేదు, మాలో ఒక 10 మందికి ఇంకొక 2 మీకు తెలిసిన వాళ్ళకి అలా వేసినా పర్లేదు. కానీ 13 మందికి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. అలా అయితేనే మీ ఓటు వ్యాలిడ్ ఓటు అవుతుంది. అలా కాకుండా కాని పక్షంలో అది ఓటు స్వీకరించబడదు, ఇన్వాలిడ్ ఓట్ అవుతుంది. కాబట్టి ఈ డిస్క్లైమర్ని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్యానెల్ గురించి లేకపోతే ఈ ప్యానెల్లో ఉండే వ్యక్తుల గురించి ఒకటి క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటంటే వీకెండ్ ప్యానెల్,
రేపు విత్డ్రా అయిపోతారు, ఎవరికో చెంచాలు లేకపోతే ఇలా అని. అలా ఏం లేదండి. మేమందరం కూడా అభ్యుదయ భావాలతో పెద్దవాళ్ళ గైడెన్స్తో మేము ఈ ప్యానెల్ ఫామ్ చేశాము. ఖచ్చితంగా మా సాయశక్తిలో మేము ప్రయత్నించి. నా పేరు డాక్టర్ వివి నారాయణరావు, నేను ఆర్థోపెడిక్ సర్జన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివి నారాయణరావు, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. మీరు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టు ఈ ఫారంలో ఏంటంటే అందరూ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఏపీవీపీ, తర్వాత గవర్నమెంట్ రూరల్ సర్వీస్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున అందరూ ఉన్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. డాక్టర్ పాతూరి వెంకటరామ చౌదరి ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈజ్ Dr. Rohit Karnati is a general medicine. Dr. Uday Kumar Bodapati sir is a retired orthopedic surgeon from Vizag. Dr. Seelam Surendranath Reddy garu, Dr. C. Amarnath Reddy garu, Dr. S. Venkataramana, Dr. S.A.S. Farooq garu from Kadapa, Dr. Pavani, Dr. Venkat Narayan Rao, nenu, Dr. Ravindra Nayak, Dr. M. Veerai Chaudhary garu from Ongole, డాక్టర్ ఇంజేటి బాబ్జీ శ్యామ్ కుమార్ ఈజ్ అ న్యూరో సర్జన్ ఫ్రమ్ విజయవాడ, అండ్ డాక్టర్ గోరి నాగభూషణ్ రావు గారు. వీళ్ళంతా మా ఫారంలో ఉన్న 13 మంది డాక్టర్స్ మేమంతా కలిసికట్టుగా చేసి ఈ మా యొక్క ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం యొక్క మోటివ్స్ అంటే సిద్ధాంతాలను మేము ముందుకు నడిపించి కరెక్ట్గా ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పి మీ పత్రికాముఖంగా అందరికీ విన్నవించాం. థ్యాంక్ యూ.